హైకోర్టు తీర్పుతో షాక్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలీసులు ఆ షాక్ నుంచి తేరుకున్నాక సమాధానం చెబితే చాలన్నది ప్రజలు చెబుతున్న మాట. నిజంగా ఆధారాలుంటే అవి నిజమైన ఆధారాలైతే అవి నిజమైన ఆధారాలే అయితే ఎందుకు వాయిదాలు కోరుతారు? ఉన్న ప్రూఫ్స్ ఏదో కోర్టు ముందు పెట్టి తేల్చేయచ్చు కదా. వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు క్వాష్ పిటిషన్కి కూడా. పాయింట్ నెంబర్ 1. పైగా మరింత లోతుగా విశ్లేషించాలి ఆ వీడియో పైన అని చెప్తున్నారు. ఇంకా కొత్త విషయం ఏంటంటే చాలా సింపుల్గా కోర్టుకు చెప్పిందే చెప్తున్నా. ఈ వీడియోని సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకుని కేసులు పెట్టారంట. సోషల్ మీడియా నుంచి ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకుని కేసులు పెట్టారు. దానిపైన మరింత లోతైన విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నారు. ఇది పోలీసుల డొల్లతనం కదా. ఇప్పుడు కారు కింద ఒక వ్యక్తి పడితే పైనుంచి వెళ్ళిపోతుంది. పదే పదే మనం మాట్లాడుకున్నాం. రోలర్ అవుతుంది, పైనుంచి ఇలా వెళ్ళిపోతుంది, ఇలా దొల్లుకుంటూ వెళ్ళదు. సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో అని పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు మన ఎస్పీ గారు ఏం చెప్పారు? అది ఒక ప్రైవేటు వాహనం, ఆ ప్రైవేటు వాహనం ఢీకొనడంతోనే టాటా సఫారీ AP 26 CV 0001 ఇది ఢీకొనడంతోనే చనిపోయారని స్వయంగా ఎస్పీ గారు వెల్లడించారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అది అలా ఉండగానే కేసు ఇలా పెట్టారు, కేసు మార్చేశారు. ఒకవైపేమో అది చెప్పారు, 3వ రోజు 4వ రోజుకు మళ్ళీ కేసు మారిపోయింది. ఓకే, మీరు చెబుతున్నది ఇది నిజమైన వీడియో, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోనే అసలైన వీడియో, మీ దగ్గర కూడా ఎలాంటి ఆధారాలు లేవు, అదే నిజమైన వీడియోని మీరు అనుకుంటే మీరు విచారణ చేయాల్సింది ఫస్ట్ దాన్ని ఫోరెన్సిక్ పంపించడంతో పాటు సింగయ్య ప్రమాదవశాత్తు అక్కడ పడ్డాడా, ఎవరైనా తోసేశారా? సింపుల్ క్వశ్చన్. ఏ పోలీసులైనా విచారణ చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నది ఇందుకే. ఓకే, అది మీరు ఫోరెన్సిక్ పంపించిన తర్వాత వాస్తవం అయితే, ఆ వీడియో ఒరిజినలే అయితే మీరు అప్పుడు ఏం మాట్లాడతారో, ఏ కేసులు పెడతారో, ఎవరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అది చేయండి. ఈ విచారణ ఎందుకు చేయలేదు? తర్వాత అతను గాయపడింది స్వల్ప గాయాలతో ఉన్నారు. ఆటోలో ఎక్కిస్తున్న సమయంలో కానీ, అంబులెన్స్లో ఎక్కిస్తున్నటువంటి సమయంలో కానీ స్వల్ప గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళేలోపు మరణించారు. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? విచారణ జరగాలి. తరువాత ఈ వీడియో సోషల్ మీడియా నుంచి మేము డౌన్లోడ్ చేసుకున్నది విశ్లేషించుకోవాలి అని పదే పదే వాయిదాలు అడుగుతున్నారు. ఒక ఎఫ్ఐఆర్ ఉన్న తర్వాత ఆ ఎఫ్ఐఆర్ సరిపోతుంది కదా, ఇది వాస్తవమా కాదా, క్వాష్ చేయాలా లేదా అన్నదాన్ని ఈరోజు హైకోర్టు కూడా ప్రశ్నించింది. పదే పదే వాయిదాలు అడగడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కూటమికి గట్టి షాక్ తగిలిందా? కారులో ఒకవేళ నిజంగా వీళ్ళు చెబుతున్న వీడియో అది ఒరిజినల్ వీడియో అయితే, కాకపోతే అది ఏఐ వీడియో, ఇది కూడా వచ్చింది కోర్టులో, అది ఏఐ వీడియోనా ఎలాంటి వీడియో అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సింపుల్గా మనం టెక్నాలజీని కనిపెట్టిందే మనం కదా. టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళం దీన్ని పుట్టించలేమా? ఈజీగా పుట్టించవచ్చు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పర్మిషన్స్ రావటం లేదు. హెలీప్యాడ్కు వారు చూపిస్తున్నటువంటి పోలీసులు చూపిస్తున్నటువంటి ప్రాంతం ఎలా ఉందంటే, చుట్టూ ముళ్ల పొదలు, రెండు వైపులా హై టెన్షన్ విద్యుత్ వైర్లు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వద్దని చెప్తున్నారు. మేము ఇక్కడ అసలు హెలికాప్టర్ని తీసుకురాలేమని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి హై టెన్షన్ విద్యుత్ వైర్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట ఎక్కడైనా హెలిప్యాడ్కి అవకాశం కల్పిస్తారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా? మొదటి నుంచి అడుగుతున్నది, ఒకవేళ మీరు చెబుతున్నట్టు ఆ వీడియో కూడా ఒరిజినల్ వీడియోనే అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం ఉన్నట్టే కదా. ఆయన కాన్వాయ్లోని వెహికల్ పైకి, బానెట్ పైకి అభిమానులు ఎక్కేస్తుంటారు, అలాగే చుట్టుముట్టేస్తుంటారు, హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ పైగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సొంతంగా సమకూర్చుకున్నదాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. అలాగే ఈరోజు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. అంటే ఇప్పుడు వరకు పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఏమేం కేసులు పెట్టారు? టీడీపీ ఆఫీసుపై దాడి కేసు 1, అలాగే కిడ్నాప్ కేసు 1, భూ ఆక్రమణ కేసు 1, నకిలీ ఇళ్ల పట్టాల కేసు 1, గాంధీ బొమ్మ సెంటర్లో విలువైన స్థలం కబ్జా అంటూ 1, భూములు ఇచ్చినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలంటూ ఇంకొకటి, అక్రమ మైనింగ్ పేరుతో ఇంకొకటి. మొత్తానికి
ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి ఒక వ్యక్తిని వేధించవచ్చో, మన చేతిలో అధికారం ఉంటే ఎన్ని విధాలుగా ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఎంతకాలమైనా జైల్లో ఉంచగలము అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసును తీసుకోవచ్చు అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఫిబ్రవరి 13 ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు జూలై 1, 140 రోజుల పాటు జైల్లో ఉంచారు. 140 రోజుల పాటు ఆయన్ని అరెస్ట్ చేసిన కేసు ఏంటి? టీడీపీ ఆఫీసు పైన దాడి కేసు అని మొదలుపెట్టి, అందులో అక్రమ కిడ్నాప్ కేసు అని మొదలుపెట్టి, నకిలీ ఇళ్ల పట్టాలను తీసుకొచ్చి, అక్రమ మైనింగ్ కేసులు తీసుకొచ్చి, నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలంటూ ఇంకో కేసు తీసుకొచ్చి, ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసు, ఒక కేసులో వచ్చేలోపు మరో కేసు, ఇలా బెయిల్ రాకుండా, ఆయనకి జైలు నుంచి బయటకు రాకుండా ఏ రకంగా ఈ రాజ్యాంగం, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి రాజ్యాంగం